నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ అంటే ఏంటో తెలుసుకోవాలి, స్విచ్ బోర్డ్ థెరపీ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా వ్యక్తిగతంగా ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకున్నా, క్రిస్టల్ సజెషన్ తీసుకోవాలనుకున్నా దయచేసి అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు హెల్దీగా బేబీని కూడా మంచి టైంలో డెలివరీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు అంటే బారసాలు కావచ్చు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయటం కానివ్వండి, లేకపోతే అక్షరాభ్యాసం, అన్నప్రాసన ఇలాంటి శుభకార్యాల దగ్గర నుంచి ఇంట్లో ఎంగేజ్మెంట్ కానివ్వండి, అంటే వీటికి సంబంధించిన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి డిస్కషన్స్, అంటే నాకు తెలిసి మేలో అయితే ఎలాంటి ముహూర్తాలు లేవు, సరైన ముహూర్తాలు నెక్స్ట్ జూన్ జూలై నుంచే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రణాళికలకి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి, లేకపోతే కొంతమందిని వ్యక్తులను కలిసి దాన్ని డిస్కస్ చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఒక బర్త్ వల్ల కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవటం వల్ల కావచ్చు, ఖచ్చితంగా ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే సంతానాన్ని ఆల్రెడీ కలిగి ఉన్నారో మీ పిల్లల విషయంలో యాజ్ ఏ పేరెంట్గా చాలా సాటిస్ఫైడ్గా ఉంటారనమాట. ఎందుకంటే మీ పిల్లలు ఎడ్యుకేషన్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, టాలెంట్లో కావచ్చు, ఏదైనా సరే ఈ విషయాల్లో వాళ్ళు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళు సాధించిన విజయం ఏదైతే ఉందో, యాజ్ ఏ పేరెంట్గా వాళ్ళకి మంచి ఫ్యూచర్ని అందిస్తున్నాము, మనం ఇచ్చిన గైడెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే మనం బాగా ప్రొటెక్ట్ చేసి ఇంతవరకు తీసుకురావటం వల్ల కావచ్చు, ఈరోజు ఇలాంటి హ్యాపీనెస్ని మనకి ఇచ్చారు అనే సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ప్రతి పేరెంట్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకా చూసుకుంటే కనుక లవ్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో కొంచెం మీ పార్ట్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ పెళ్లి కోసం లేకపోతే ఎప్పుడు పెళ్లి టాపిక్కే మాట్లాడడం వల్ల వాళ్ళు కొంచెం ఇరిటేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు పెళ్లి టాపిక్ తీసుకొచ్చినప్పుడల్లా వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారంటే వాళ్ళు దానికి సిద్ధంగా లేరు, లేక వాళ్ళకి ఇంకా టైం కావాలి, లేదా ఏదైనా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థం. దయచేసి అదేంటో సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, జనరల్గా నైట్ ఆఫ్ కప్స్ అనేది ఎప్పుడూ కూడా ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇది నేను నీ కోసం చేస్తాను, చేయగలుగుతాను అనే కమిట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వరు. కాబట్టి పెళ్ళికి సంబంధించిన విషయాల్లో మీ పార్ట్నర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేరే విషయాల్లో కూడా వాళ్ళని అతిగా నమ్మి డబ్బులు ఖర్చు పెట్టడం, డబ్బులు ఇవ్వటం, వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వటం కూడా మంచిది కాదు. అంటే మిమ్మల్ని ఒక పావుగా వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే విమెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించి మేబీ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి, లేకపోతే గవర్నమెంట్ పదవులకి సంబంధించి, ఏదైనా పార్టీ పదవులకి సంబంధించి ఉన్నత స్థాయికి రీచ్ అవ్వాలి, ఈ పదవి ఖచ్చితంగా నాకు కావాలి, లేకపోతే ఈ పోస్టింగ్ నాకు ఖచ్చితంగా కావాలని ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మంచి పొజిషన్కి రీచ్ అవుతారు. ఒక పవర్ఫుల్ అండ్ రూలింగ్ ప్లేస్లోకి మీరు వెళ్ళబోతున్నారు. ఆల్ ది బెస్ట్. ఇకపోతే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పెద్దది కాకుండా, సమస్యని చాలా పెద్ద తారాస్థాయిలో తీసుకెళ్లకుండా వచ్చిన రోజుని దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అంటే ఒకరినొకరు అనుకునే ప్రయత్నంలో కానివ్వండి, క్వశ్చన్ చేసే వేలో కానివ్వండి, కొంచెం ఆచితూచి మాట్లాడడం అవసరం. లేదంటే కొన్ని డిస్కషన్స్ వల్ల అవి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ఒకరి నుంచి ఒకరు విడిపోవాలి అనే స్థాయిలో గొడవలు ఉండే అవకాశం ఉంది. అది లవ్ రిలేషన్షిప్లో కావచ్చు, దాంపత్య జీవితంలో కూడా కావచ్చు. అది అందరికీ వర్తించకపోవచ్చు, కానీ కొంతమందికి చాలా ఖచ్చితంగా వర్తిస్తుంది. కాబట్టి తీసుకునే డెసిషన్స్లో మాత్రం చాలా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఇకపోతే శాలరీ ఇంక్రిమెంట్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి అంత అనుకూలతలు అయితే కనిపించట్లేదు. అలానే మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండటం వల్ల ఇవి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.
హోప్స్ పెట్టుకొని అవ్వట్లేదు అని చెప్పి నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా మీకంటూ మంచి రోజు వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా అందరికీ చెప్పే ప్రయత్నాలు చేయకండి. మీ విషయాలు మీ దగ్గరే ఉంచుకోండి. ఎవరి గురించి కూడా ఎవరి దగ్గర తక్కువ చేసి లేకపోతే అవమానించి మాట్లాడడం మాత్రం చేయకండి. ఇన్ ఫ్యూచర్ ఆ విషయాలన్నీ కూడా మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్.